దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆయన ఉత్తముడు. నీ శ్రమ దినాన ఆయన నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. మార్తా మరియలలో మనం చూసినట్లయితే, మరియ విషయంలో దేవుని పాదాల దగ్గర వాక్యం వినినప్పుడు మార్త మరియ మీద ఆ యొక్క ప్రభువానికి చింత లేదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మార్త మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకుంది. అంటే దేవుని వాక్యాన్ని ఎన్నుకుంది ఆమె. కనుక ఆమె యొద్ద నుంచి అది ఎవరూ తీయలేరు అని యేసుక్రీస్తు వారు తన వాక్యాన్ని అక్కడ తెలియచేస్తారు. కనుక ఆయన ఉత్తమమైన వాడు. మంచిని ఫిల్టర్ చేస్తే, మంచి నీటిని ఫిల్టర్ చేసినప్పుడు ఇంకా శ్రేష్టమైన నీరు ఏ విధంగా వస్తుందో ఫిల్టర్లో పోసినప్పుడు, అలాగే మంచిని ఫిల్టర్ చేస్తే ఉత్తమమైనది వస్తుంది. ఆయన ఉత్తమమైన వాడు. శ్రమ దినం వచ్చినప్పుడు ఆయనే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన పాదాలను పట్టుకొని నీ శ్రమలో యేసుక్రీస్తు వారి వైపు చూసి నువ్వు ప్రార్థన చేసి గోజాడి అడిగినప్పుడు ఏ మనుషులు నీకు ఆశ్రయంగా లేరు, కానీ యేసుక్రీస్తు వారు నీకు ఆశ్రయ దుర్గమై నిన్ను బలపరిచి దీవించి నీ సమస్య నుంచి, నీ బాధ నుంచి, నీ వ్యాధి నుంచి, నీ దుఃఖము నుంచి ఆయన నేను విడుదల చేసి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవునికరంగాను ఆయన మార్చి నిన్ను నిలబెడతారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్.